ఆశీర్వదించిన తల్లిగారికి ప్రభు పేరిటిన్న వందనాలు తెలియజేసుకుంటూ, మన మధ్య మనకి చాలా టైం అవుతుంది కాబట్టి ఈ కీర్తనతో మనం వాక్యపట్నం జరిగించుకుందామండి. మన మధ్యన కె సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన ఒక కీర్తన పాడిన తర్వాత వాక్యపట్నం జరిగించుకుందాం. దేవునికి స్తోత్రం. ఊహలునైనా పాపము చేయని ప్రతిష్ఠ నిమ్మయా.
గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ వాక్యపట్నం జరిగించుకున్నామండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనాలు మన మధ్యనున్న ప్రశాంతి గారు వచ్చి వాక్యపట్నం చేయవలసిందిగా కోరుచున్నామండి. ముందుగా దేవాతి దేవునికి వందనములండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ నా వందనములు. ఈ దినం మనకి ఏర్పరచబడిన లేఖన భాగము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తుగా విడనాడకము. ఈ పరిశుద్ధ వాక్యము మన అందరి వెనుకలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చక్కటి లేఖన భాగాన్ని చదివినిపించిన ప్రశాంతి గారికి కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ వచనం వరకు శిరీష గారు వచ్చి వాక్యపట్నం జరిగించవలసిందిగా కోరుచున్నాం. దేవి నామానికి వందనాలండి. వాక్యపఠనం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు చదువుకుందామండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకుందును. ఈ లేఖన భాగము దీవించబడుగాక. ఆమేన్. చక్కటి లేఖన భాగాన్ని చదివినిపించిన శిరీష గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ వాక్యపట్న నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా బెక్కువోలు క్రీస్తు సంఘం సిహెచ్ ప్రశాంతి కుమారి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నామండి. ఉచితమైన కృపచేత మమ్మల్ందరినీ కూడా నీ సన్నిధానంలో కూర్చోబెట్టినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయనా తండ్రి, ఇదిగో నాయనా ప్రభా, ఈ యొక్క తండ్రి మరి 3వ క్లాస్లోనికి వచ్చి ఉన్నాం ప్రభా. మరి తండ్రి ప్రతి ఒక్కరిని నాయనా మీరు సిద్ధపాటు చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి వచ్చిన దైవజనులు అందరినీ నాయనా మీరు జ్ఞాపకం చేసుకుని నాయనా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలలోనికి వెళ్ళుటకు సహాయం చేతండి. నీ వాక్యపు మాటలు నాయనా నీకు వందనాలు తండ్రి.
ఇదిగో తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు నీవు తండ్రి. నాయన ఎవరి మీద ఆనుకోక తండ్రి, కేవలం నాయన ప్రభ నీ మీదే ఆనుకొని నాయన నిన్ను స్తుతించుచు, నిన్ను గణపరచుచు, నిన్ను నాయన ప్రభ మహిమపరిచే వారముగా మేము ఉండుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ భాగ్యం ఎందరికో లేదు నాయన, మాకైతే ఇట్టి రీతిగా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా జరగనున్న కార్యక్రమాలన్నింటిలో కూడా తండ్రి మీరే నాయన ప్రభ ముందుండి నడిపించమని అడుగుచున్నానయ్యా. ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించమంటున్నావు ప్రభా. నాయనా మేమందరము కూడా తండ్రి నిన్ను స్తుతించే వారుగా మమ్ములను నాయన తండ్రి ఏర్పాటు చేసినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయాల్లోనికి నాయన ప్రభా నీ వాక్యమును నాయన తండ్రి పదిలపరుచుకునే భాగ్యాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని, నీతిని అనుసరించు వారి వలె మేము ఉండుటకును సహాయం దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంన ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థనలు నడిపించిన ప్రశాంతి కుమారి గారికి ప్రభు పేరిట ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ, మన మధ్యనున్న పరమజ్యోతి గారు వచ్చి ఓ చక్కటి కీర్తన పాడవలసిందిగా కోరుచున్నామండి. హలో, మైక్ చెక్. నా హృదయం పొంగెను, ఈ లోకమంతానే నువ్వే కట్టిన ఈ ప్రేమ. పాడి వినిపించిన పరమజ్యోతి గారికి ప్రభు పేరిట ఎన్నో వందనాలండి. ఈ ప్రాంతానికి వచ్చామంటేనే పరమజ్యోతి గారి పాటలు విన్నాకే చాలామంది తరలి వస్తారు. అంత చక్కగా పాడతారండి. అలాగనే చక్కగా ఇప్పటి వరకు దైవాన్ని మహిమార్థంగా పాటల కార్యక్రమం పూర్తయింది కాబట్టి వాక్యంలోకి మొదటి సెక్షన్లోకి మనం వెళ్ళిపోదామండి. నిజమైన దేవుని గొర్రెలు ఎవరు అనే మంచి అంశంతో మన మధ్యకి ఇర్మియా అన్నయ్య గారు వచ్చి ఉన్నారు. ఆయన సాధారణంగా స్టేజ్ని అలంకరించి మనం ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నామండి. ప్రార్థన చేసుకొని దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను మరింతగా ఉపయోగించుకొని దేవుణ్ణి గణపరుచుకుందాం. దయచేసి అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ విలువైన ఘనమైన నామమున యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాం. అల్పుడను దీనుడను
ఎందుకు పనికిరాని వాడని నాయన. దయచేసి మీ పరిశుద్ధాత్మతోను మీ సత్యవాక్యముతోను నన్ను బలపరచండి. విలువైన మీ జ్ఞాన సంగతులు వివేచనాత్మకంగా మీ హృదయానికి దగ్గరగా మా హృదయాలు మారు మనసు పొందు రీతిగా మీరే వాక్యాన్ని ప్రకటించి బలపరచమని ప్రాధేయపడుతూ ఆసక్తితోనూ ప్రేమతోనూ వచ్చినటువంటి మీ ప్రియబిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి. వారి కష్టార్జితాన్నిచ్చి కార్యక్రమాన్ని ప్రోత్సాహకులుగా ఉన్నటువంటి దైవ సేవకుల బృందాన్ని పేరు పేరున దీవించి వారి సేవలను కూడా ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ చక్కటి సమయంలో మీకు బోరగా ఉండుటకు నన్ను బలపరచమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా మన తండ్రి అనే దేవునికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున మనమందరము చేతులెత్తి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం కొరకు మీ అందరినీ ఆత్మీయంగా నడిపించడానికి పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి జయప్రకాష్ అన్ని గారికి, అలాగే వేట్లపాలెం చిన్నన్ని గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా నాతోటి దైవదాసులు ప్రభువుని ప్రేమిస్తూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నటువంటి ప్రియులైన నాతోటి దైవ సేవకులకు యేసుక్రీస్తు నామమున వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అదే విధముగా మా అందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తులు, దేవుని దృష్టిలో కొనియాడబడుతూ విశ్వాసాన్ని మరింత పెంచుకుంటున్నటువంటి ప్రియులు, దేవుని బిడ్డలు, ఈ యొక్క సభ ఆవరణములో కూర్చొని ఉన్న పరిశుద్ధులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయములో దేవుడు నాకు ఏర్పాటు చేసిన దైవ వాక్యాన్ని మీ అందరికీ ఒకసారి తెలియజేసి ఆయన ఆత్మను బట్టి సత్యవాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిజమైన దేవుని గొర్రెలు ఎవరు? నిజమైన దేవుని గొర్రెలు ఎవరు? గతించిన సంవత్సరము రామచంద్రపురంలో జరిగిన పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సులో మంచి కాపరి అంటే ఏంటి, మంచి కాపరి ఎలా ఉంటాడు అని అనేకమైన సంగతులు దైవ గ్రంథము నుండి మనం నేర్చుకున్నాం. దానిని కొనసాగింపుగా ఆయన మంచి కాపరి అయితే ఆ కాపరి పరిపాలనలో ఉన్నటువంటి ఆయన గొర్రెలు ఎలా ఉంటాయి అన్నది ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. చాలా మంది గతించిన సంవత్సరము రామచంద్రపురంలో జరిగిన సెమినార్కు వచ్చిన ప్రియులు అప్పుడు జరిగిన ఆ యొక్క సెమినార్లో వాక్య ధ్యానాలు మర్చిపోకుండా చాలా మంది గుర్తించుకొని ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మంచి కాపరి వాక్యాన్ని చెప్పిన సహోదరులు మీరేనని నన్ను ఒకసారి అందరూ కలిసి వారికి చప్పట్లు కొట్టాలని మనం చేస్తూ ఉన్నాను. నేనేదో వాక్యం చెప్పాను అందుకే చప్పట్లు కొట్టండి గుర్తించుకున్నారన్నది కాదు, కానీ గతించిన సంవత్సరం జరిగిన లేఖనాల పరిశోధనలో
వారి హృదయాన్ని అత్తుకున్నటువంటి వాక్యాన్ని, దైవ వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకునే విశ్వాసులు మన మధ్య ఉన్నారు. అలాంటి వారు మనతో ఉన్నందుకు మనం ఎంతగానో సంతోషించాలి, మనం ఎంతగానో దేవుణ్ణి మహిమపరచాలి. సేవకుడు ఉంటేనే ఆనందము కాదు, కానీ వాక్యానుసారంగా ప్రవర్తించే విశ్వాసులుంటే మరీ ఆనందం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చెప్పేవారు గొప్పవారు ఏం కాదు, మాకిచ్చిన అవకాశమును బట్టి మేము చెప్పేవారుగా ఉన్నామేమో గాని ఆజ్ఞలను పాటించే విషయంలో అందరూ ఒకే న్యాయస్థానానికి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందును బట్టి మా అవకాశాలను మేము ఉపయోగించుకుంటున్నామే తప్ప మీకన్నా మేము ఎక్కువైన వారము కాము, మాకన్నా మీరు ఎక్కువైన వారు కారు. మనమందరము దేవుని బిడ్డలమే. అందుకే నిజమైన దేవుని గొర్రెలు ఎవరని పెట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన నామాన్ని అనేకరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఒక స్థిరమైన బోధా విధానము, ఒక స్థిరమైన ఆరాధన విధానము, ఒక స్థిరమైన బుద్ధి జ్ఞాన అవగాహన లేకపోవడం అనేది మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఒకే ఒక్క దేవుడై ఉన్నప్పుడు, ఒకే రక రక్షకుడుగా ఉన్నప్పుడు మరి ఆయనను వెంబడిస్తున్న వారు కూడా ఒకే విధముగా కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మనందరినీ ఏకముగా రక్షించి ఒకే ఆత్మచేత నింపినటువంటి దేవాది దేవుని విషయములో మనుషులు వారి అభిప్రాయాలతో ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్న దైవ గ్రంథాన్ని, ఉన్న పద్ధతిని పాడు చేసే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణములో కొన్ని మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి. నిజమైన దేవుని గొర్రెలు ఎవరు అని ఎందుకు ఈ వర్తమానంలో ఈ మాటను పదే పదే ఉచ్చరిస్తున్నామంటే ఒక మంచి మాటను మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతనాయేలును తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. అంటే ఏ కప లేని వాడే ఇజ్రాయేలీయుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నతనాయేలును చూస్తున్నప్పుడు యేసు ప్రభు అతనికి ఎదురుపడి వస్తున్నప్పుడు అతను చూసి అంటున్న మాట ఏంటంటే, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు. ఆ మొదటి మాటను పరిశీలించండి. ఇతడు నిజముగా అనే పదాన్ని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు. ఎందుకు ఇజ్రాయేలీయుడు అంటే ఇతనిలో ఏమి లేదు, కపటము లేదు. దేవుని గొర్రెలకు ఒక ప్రత్యేకమైన లక్షణాలతో కూడిన పరిస్థితులు బైబిల్ గ్రంథములో స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇతడు నిజముగా, ఈమె నిజముగా దేవుని గొర్రె పిల్లగా ఉండాలి. నిజముగా. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచన భాగాన్ని ఒక్కసారి చదవండి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారి గురించి తనను గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన వాడను, ఒకే ఒక్క నిజమైన దేవుడను, ఒకే ఒక్క నిజమైన దేవుడను. యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ గ్రంథములో తెలియజేస్తున్న మాట, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఒకే ఒక్క నిజమైన దేవుడు. తనను గురించి తానే మాట్లాడుతూ ఉన్నాడు.
నేను నిజమైన ద్రాక్షవల్లిని. మరొక మాట కూడా చూసి మనం ముందుకు వెళదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచన భాగం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడని చెప్పెను. నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడు. నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడు. నిజము అనే పదాన్ని ఎందుకు ఉచ్చరిస్తున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఇదిగో నిజము కాని వారు కూడా చాలా మంది ఉన్నారు. నిజము కాని వారికి నిజమైన వారికి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. నిజము కాని వారికి నిజమైన వారికి గల వ్యత్యాసాన్ని మనము తెలుసుకోవాలి. నిజమైన వారి పట్ల ప్రభు ఆలోచన ఎలాగుందో ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్నిస్తాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడని ప్రభువు మాట్లాడుతూ, ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే తన గురించి మాట్లాడడం లేదు. తన గురించి మాట్లాడడం లేదు. ఏమని మాట్లాడుతున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరము విన్న గొర్రెలు ఎవరంటే నిజమైన దేవుని గొర్రెలు. దేవునికి మహిమ కలుగునుగాక. నా గొర్రెలు నా స్వరము వినును. నా స్వరాన్ని వినేవారున్నారు. నా స్వరాన్ని వినేవారున్నారు. రెండవ మాట, నేను వాటిని ఎరుగుదును. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రభువులో ఏం చూసి వెంబడిస్తారు వాళ్ళు? ప్రభువులో ఏం చూశారు వాళ్ళు? వారి గురించి ప్రభు చెప్తున్నాడు, వీరు నా గొర్రెలు, నా గొర్రెలు, నాకు సంబంధించిన వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, నా వారు, నా నిజమైన గొర్రెలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్న రెండవ మాటలో నేను వాటిని ఎరుగుదును అన్నాడు. నేను వాటిని ఎరుగుదును. దేవుని బిడ్డలారా, ప్రపంచములో 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అనగా ఆ 400 కోట్ల మందిలో బోధకులున్నారు, పరిచారకులున్నారు, సువార్థికులున్నారు, విశ్వాసులున్నారు, సంఘ పెద్దలున్నారు, అప్పుడప్పుడే దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా 400 కోట్ల మంది ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. ఇది మనకి తెలిసిన లెక్క. కానీ ప్రభు హృదయంలోనికి వెళ్ళి చూడండి, ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను వాటిని ఎరుగుదును అన్నాడు. ఈ 400 లెక్క కూడా మనకు తెలిసిన దేవుని గొర్రెలు. కానీ ప్రభువునకు తెలిసే గొర్రెలు అందులో ఎవరున్నారో మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? మీరెవరైనా చెప్పగలరా? దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే, నీకు తెలిసిన గొర్రెల గురించి చెప్పకు, దేవునికి తెలిసిన గొర్రెల గురించి చెప్పు. నీకు అందరూ నచ్చేస్తారు, ప్రభుకి మాత్రం అందరూ నచ్చరు. ఆయన అంటూ ఆయన కాపరిగా ఉండి ఆయన యొద్ద ఉన్నటువంటి ఒక శ్రేష్టకరమైన నీతి కలిగిన నిజమైన దేవుని గొర్రెలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో యూట్యూబ్లో కనబడిన వారు, ఫేస్బుక్లో కనబడిన వారు, వాట్సాప్లో కనబడిన వారు, ఎక్కడ పడితే అక్కడ కనబడే వాళ్ళందరూ కూడా దేవుని గొర్రెలు కాదు.
దేవుని చేత ఎరగబడాలి, దేవుని చేత ఎరగబడాలి. నీ చేత ఎరగబడడం కాదు, నా వెనకాల ఉన్న వారి చేత ఎరగబడడం కాదు, యూట్యూబ్లో ఉన్న వారి చేత ఎరగబడడం కాదు. నేను వాటిని ఎరుగుదును, నేను ఎరుగుదును, నాకు తెలుసవి. అందుకే వాటికి పటిష్టమైన బలాన్ని ఇస్తున్నాడు ఆయన. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. వాటిని ఎవరు నా చేతులలో నుండి అపహరింపరు. గొర్రెలు కాసుకుంటున్న దావీదు ఒకరోజు ఎలా యుద్ధం చేశాడంటే, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొర్రె పిల్లలను పట్టుకుపోతుంటే దావీదు ఊరుకోలేదు. అదే విధంగా అంటున్నాడు, నా శ్రేష్టకరమైన గొర్రెలను నా చేతిలో నుండి దుష్టుడు కూడా అపహరింపలేడు. ఎందుకంత భద్రత ఏర్పాటు చేస్తున్నాడు? దావీదు దగ్గరే శ్రేష్టకరమైన గొర్రెలు కాదు కానీ, హేబేలు దగ్గరే శ్రేష్టకరమైన గొర్రెలు కాదు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఒక శ్రేష్టకరమైన గొర్రెలు ఉన్నాయి. వాటి గురించి మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలిసిన గొర్రెల గురించి గొప్ప సాక్ష్యాలు చెప్తారు కానీ, బైబిల్ గ్రంథములో ఆయన మనస్సునకు నచ్చినవి, ఆయనంటే ఇష్టపూర్వకంగా ఉండేవారు చాలా మంది ఉన్నారు. వారి గురించి గొప్పగా నేర్చుకొని వాక్యం చెప్పండి. అప్పుడు కదా నిజమైన దేవుని గొర్రెలు ఏంటో, వాటి యొక్క వైభవం ఏమిటో, వారి యొక్క స్థితిగతులు ఏమిటో వారిని చూసి ఇప్పుడు బ్రతికి ఉన్న మనము కూడా, ఇప్పుడు దేవుని సేవలో ఉంటున్న మనము కూడా ఆ బలాన్ని తీసుకొని, ఆ శక్తిని తీసుకొని, ఆ ఉన్నతమైన పరిస్థితులను తీసుకొని, ఇదిగో పాపము లేని యేసుక్రీస్తు బ్రతికాడంటే ఆయన గొప్పవాడు గనక. కానీ పాపములో ఉండి కడగబడిన ఇంతమంది భక్తులు ఉన్నారని తెలుసుకుంటున్నప్పుడు చెప్పండి ఎంత బాగుంటుంది. యేసుక్రీస్తు వారి దగ్గర ఒక ప్రత్యేకమైన గొర్రెలు ఉన్నాయి. అవే ఆయన దేవుని యొక్క నిజమైన గొర్రెలు. ఒకసారి వాక్యం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవాన్నిస్తాను గనుక ఎన్నటికి నీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఏం చెయ్యాలో మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్టియానిటీ ఎలా ఉంది అని ఆలోచిస్తున్నప్పుడు బాధాకరమైన విషయాలు బయట పెడుతూ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వాక్యం చెప్పడమే పని అనుకుంటున్నారు, పాటలు పాడడమే పని అనుకుంటున్నారు. వాక్యం చెప్పడమే దేవుని పని అయిపోయింది అనుకుంటున్నారు, పాటలు పాడడమే దేవుని పని అనుకుంటున్నారు, సభలు ఏర్పాటు చేయడమే దేవుని పని అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మన భక్తి సగం భక్తిగా ఉండకూడదు, సంపూర్తి కలిగిన భక్తిగా ఉండాలి. నాకు తెలిసిన పరిజ్ఞానం బట్టి నేనేం చెబుతున్నాను అంటే, వాక్యాన్ని బట్టి నేను గ్రహించింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, చెప్పేవాడి కన్నా చేసేవాడే గొప్ప. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పేవారు ఎక్కువైపోయారు, చేసేవారు తక్కువైపోయారు. కానీ చేసేవారు ఎక్కువగా ఉండాలి, చెప్పేవారు తక్కువగా ఉండాలి. ఈరోజు పాటలు పాడేవాళ్ళు ఎక్కువైపోయారు, పాటలను ఆచరించే వాళ్ళు లేరు. ప్రార్థించేవారు ఎక్కువైపోయారు, ప్రార్థనలో ఏ విషయాలైతే ఎత్తుకుంటున్నారో ఆ విషయాలకు అనుకూలంగా ఎవరు కూడా లేరు. ఇజ్రాయేలీలో ఎంతో మంది ఉంటే యేసుక్రీస్తు వారు నతనాయేలును మాత్రమే నిజముగా ఇతడు ఇజ్రాయేలీడు అన్నాడంటే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వారి నిజం కాదా? వారిలో నిజము లేదా? ఒకే ఒక్కడిలో ఉందా నిజం? అదే అంటున్నాడు దేవుని బిడ్డలారా, నా గొర్రెలు నా స్వరము నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రభు కృప పొందుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా మరలా వ్యర్థంగా మనం ఇంటికి వెళ్ళకూడదు.
చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ మంది వస్తేనే సక్సెస్ అయింది అనుకుంటారు. లేదండి, ఈ కార్యక్రమం ద్వారా సరైన వ్యక్తి ఒక్కడ మారినా చాలండి, ఇది సక్సెస్ అయినట్టే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఫెలోషిప్ ద్వారా మందను సంపాదించుకోవడానికి కాదు, మనుషులను సంపాదించుకోవడానికి కాదు, కానీ నిజమైన మనస్సును సంపాదించుకోవడానికి తాపత్రయపడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ ఎంత ఆసక్తితో అయితే గతించిన సంవత్సరంలో ఉన్న వాక్య జ్ఞానాలు ఇప్పటి వరకు గుర్తించుకున్నారో, అలాంటి మంచి హృదయాలు కలిగిన మీ మధ్య మరింత మంచి జ్ఞానము చెప్పాలనే ఇదిగో దైవ సేవకులందరూ నాతో పాటు సిద్ధపడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీలాంటి మంచి వ్యక్తులు సమయాన్నిస్తూ, హృదయాన్నిస్తూ, బ్రతుకునిస్తూ చెప్పబడుతున్న ప్రతి మాటను దాచుకోవాలని, హృదయంలో భద్రపరుచుకోవాలని ఆశ కలిగి ఉన్నారే. మీరందరూ కూడా ఇదిగో నిజమైన దేవుని గొర్రెలుగా మారితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పింపకూడదు. దేవునికి ఇచ్చే వాటి విషయంలో గోవు గాని గొర్రె గాని ఆయనకి ఇచ్చే వాటి విషయంలో ఏది ఉండకూడదని బైబిల్ చెబుతుంది. లోపం ఉండకూడదు. దాని గురించి మాట్లాడుతున్న, దానిలో లోపము అనగా కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ప్రభు కొరకు సిద్ధపాటు జరుగుతున్న ప్రతి దేవుని శిష్యుడు, బోధకుడు, పరిచారకుడు, అదే విధముగా సంఘ పెద్ద కావచ్చు, స్త్రీలు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, ఎవరు దేవుని నమ్మినప్పటికీ మీ బ్రతుకులలో ఉండకూడదని ఏంటో తెలుసా? లోపం ఉండకూడదు. లోపము అనగా పాపం ఉండకూడదు. దేవుని చేత ఎరగబడిన గొర్రెలలో పాపము లేదు. మీరు ఎరిగిన గొర్రెలలో స్పష్టంగా పాపం కనబడుతుందా లేదా? చాలా మంది మన కళ్ళ ముందు దైవ సేవకులుగా చలామణి అవుతున్నారు కదా దేవుని బిడ్డలారా. అబ్బో, ఈయన పరిచర్య చేశాడంటే, ఈయన వాక్యం చెప్పాడంటే మామూలుగా ఉండదు. మరి ఎలా ఉంటది? కానీ ప్రభు దృష్టితో నువ్వు ఆలోచించు. లోపము కలిగిన ఏ ఒక్కరు ఆయన నిజమైన దేవుని గొర్రె కాదు. లోపాల సంగతి సరిదిద్దుకోవడం మానేసి, వాక్యములో నాకు ఎన్నో విషయాలు తెలుసు. ఏం తెలుసు? వాక్యములో ఎన్నో విషయాలు తెలిసినంత మాత్రాన ఉపయోగం లేదు. వాక్యానికి అనుకూలంగా బ్రతికితేనే ఉపయోగం. మీరందరూ అబ్రహాము పిల్లలని డప్పులు కట్టుకుంటున్నారే కానీ అబ్రహాము మీలాగా లేదయ్యా. మీలా లేడు అబ్రహాము. దేవుని స్వరము వినగానే ఇది దేవుని స్వరం అని కనిపెట్టాడు అబ్రహాము. దేవునికి మహిమ కలుగునుగాక. రాయబడుతున్న సంగతులను మనం పరిశీలించుకుంటూ వెళుతున్నప్పుడు ఆలోచించండి. లోపం ఉండకూడదు అనగా పాపం ఉండకూడదు. పాపము లేని బోధకులు కావాలాయనికి, పాపము లేని పరిచారకులు కావాలాయనికి, పాపము లేని విశ్వాసులు కావాలాయనికి. ఎవడు పడితే వాడు విశ్వాసి కాదు, ఎవరు పడితే వాడు బోధకుడు కాదు, ఎవరు పడితే వాడు పరిచారకుడు కాదు. ఒకవేళ లోపాలతో ఇంతవరకు మనం ఉంటే మనము నిజమైన దేవుని గొర్రెలము కాము. లోపాలు సరిదిద్దుకోకుండా, లోపాలను మనము తగ్గించుకొని ప్రభువుని కనపరచకుండా మనం ఎంత భక్తి చేసినా అది వ్యర్థం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. స్టెఫను మరణించే ముందు లోపం కలిగి ఉన్నాడా? యాకోబు మరణించే ముందు లోపం కలిగి ఉన్నాడా? చెప్పండి దేవుని బిడ్డలారా. పేతురు మరణించే ముందు లోపము కలిగి ఉన్నాడా? పౌలు మరణించే ముందు లోపము కలిగి ఉన్నాడా? లోపం అనగా పాపము కలిగి ఉన్నారా? కానీ ఈరోజు సమాజంలో కనబడుతున్న వాళ్ళు చచ్చేంత వరకు పాపాలు చేస్తూనే మన మధ్య ఉండి గొప్ప బోధకులుగా కొనియాడబడుతున్నారే తప్ప, రే నాయన అది తప్పు రాని చెప్పుతున్నా వినేవాడెవరు?
నాకన్నా ఎక్కువ జ్ఞాన సంగతులు నీకు తెలుసా అని అడుగుతున్నారు. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా అని అడుగుతున్నారు. కానీ దేవుడు ఫాలో అయ్యాడు నిన్ను? ఎవరు ఫాలో అయ్యారట? కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయే మనుషులతో ఏంటయ్యా మనకి? దేవుడు ఫాలో అయ్యాడా? ఇదిగో నేను యెషయా కుమారుడైన దావీదును కనుకుంటుని, అతడు నా ఇష్టానుసారుడయ్యా, అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశములనియు, నా ఉద్దేశములు. నాయన దావీదు, నువ్వు పాపం చేసావు అనగానే వెంటనే మారు మనసు పొందాడు కదా. ఇదిగో పశ్చాత్తాపం పొందిన వాడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నన్ను నీ దగ్గర నుండి దూరం చేయకు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుమని ఇదిగో ప్రార్థన చేశాడే. ఎందుకు? లోపం ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. లోపం ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఈరోజు ఎన్ని లోపాలండి దేవుని బిడ్డలారా. సంఘాలలో లోపం, బోధకులలో లోపం, పరిచారకులలో లోపం, సువార్థికులలో లోపం. లోపాలన్నీ పక్కన పెట్టి ఊరి మీద పడిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వున్న గృహములోనే దేవుడు నిన్ను చూసే ఆనందపడే భక్తి మనకి కావాలి. నిజం దేవుని బిడ్డలారా, నిజాన్ని నిజంగా మనం స్వీకరించాలి. అబద్ధాలతో పని ఏంటండి మనకి? లోపం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గారంటే లోపం లేకుండా ఉన్నాడు, కానీ మనకెక్కడదండి, కుదరదు కదా లోపము. మనం అందరూ కూడా లోపాలతోనే కదా ఉన్నాం. కానీ ఈ లోపాలను యేసు ప్రభు తీశాడంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. మరి వాక్యం విందాం. రాయబడుతున్న మాట కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదవండి దేవుని బిడ్డలారా. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా లేచితిరి అంటే పాపములో మనం బాప్తిస్మము తీసుకొని మరలా ఆ నీటిలో నుండి పైకి తేలేటప్పుడు మన జీవితంలో ఏం కలిగింది? పరిశుద్ధత కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు రక్తము చేత నీ లోపాలన్నీ కడిగేశాడు. నీ లోపాలన్నీ కడిగేశాడు. కడిగిన తర్వాత నువ్వు ఎలాగున్నావో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి దేవుని బిడ్డలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముకు దేవుని గొర్రెపిల్ల వంటి, దేవుని గొర్రెపిల్ల వంటి అంటే నువ్వు ఎలా మారిపోయావు? బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎలా మారిపోయావు? నువ్వు ఎలా మారిపోయావు? ఇదిగో నిష్కలంకముగా మారిపోయావు. ఇంకెలా మారిపోయావు? నిర్దోషుడిగా మారిపోయావు. ఇంకెలా మారిపోయావు? దేవుని గొర్రె పిల్లగా మారిపోయావు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నిన్ను మార్చేశాడయ్యా. నీ పాపాల నుండి విడుదల చేసేసాడు. నిన్ను శుద్ధినిగా చేశాడు. బాప్తిసము ద్వారా నువ్వు పొందుకున్నదేటో తెలుసా? నీ లోపాలన్నిటినీ వదిలేసి క్రీస్తులో బ్రతికావు. క్రీస్తు వలె బ్రతకడానికి అడుగు పెట్టావు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు వలె ఉండడానికి ఆయన అంటూ ఉన్నాడు, ఆయనకున్నదే నీకిచ్చాడు, ఆయనకున్నదే నీకిచ్చాడు. ఆయనకున్న లక్షణం ఏంటో తెలుసా? ఆయన నిర్దోషి, నిష్కలంకము కలిగినవాడు, కలంకము లేనివాడు. దేవుని అర్పణకు అంగీకార యోగ్యమైన వాడే యేసుక్రీస్తు వారు. అలాంటి వాడిగా నిన్ను మార్చేశాడు. మరొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్ము పొందిన మనమందరము ఆయన మరణములోనికి ఆ బాప్తిస్ము పొందితమని మీరు ఎరుగరా? మీ లోపాలన్నీ తీసేశాడని మీకు తెలీదా? లోపాలన్నీ తీసేశాడు. కానీ ఇంకా లోపాలను మనము దాచుకొని బ్రతుకుతాం. భూమి మీద మీరు ఎక్కడికి వెళ్ళి జీవించినా పాపం మీలో ఉంటే ప్రభు సంబంధికులు కారు. అది గొప్ప బోధకుడైనా, సామాన్యమైన విశ్వాసి అయినా, పరిచారకుడైనా, పరిచారకురాళ్ళైనా, ఎవరైనా పాపముంటే మీరు దేవుని నిజమైన గొర్రెలు కారు.
మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి యుద్ధం చేయవలసింది ఏంటో తెలుసా? పాపం మీద యుద్ధం చేయాలి. కానీ విశ్వాసి దేని మీద యుద్ధం చేస్తాడంటే, బోధకుడు దేని మీద యుద్ధం చేస్తాడంటే పరిస్థితుల మీద యుద్ధం చేస్తాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? పాపం మీద యుద్ధం చేయి. ఏమంటే ఈ మాటలు ఎవరికి కిట్టం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, కాపాడుతాడు, దీవించేస్తాడు, నీ వెనకాలే బంగారపు దేవదూతలు పంపించేస్తాడంటే అబ్బా ఎంత గొప్ప దేవుడు అనుకుంటారు. కానీ ఈ మాటలు ఏ మాటలు చెప్తున్నారు? ఇంత ఎదిగావు, నువ్వు వృద్ధిలోనికి వచ్చావు, ఒక యవనస్తుడువు, ఒక యవనరాండ్లవు, ఇదిగో నువ్వు ఏదైనా చేయగలిగిన శక్తి నీకుంది, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వెందుకు ఇలాగ ఉండిపోతున్నావు అని ఒకవేళ యోగ్యకరమైన ఆలోచనలు చెప్తున్న మాట వినలేదనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు బాగో. ఇదిగో దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్స్తాడు. నా ఉద్దేశాలేంటి? నా ఉద్దేశాలేంటి? పాపము చేయకుండా ఉండడమే. ముందు పాపం చేయకుండా ఉండండి. నువ్వు ఎప్పుడైతే పాపము చేయకుండా ఉంటావో నీ నోటి మాటలు ఏం చెప్పక్కర్లేదు, నీ సాక్ష్యాన్ని దేవుడు బయటికి తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సోషల్ మీడియాతో పని లేదు. పేతురు గారు ఉన్నప్పుడు సోషల్ మీడియా ఉందా? ప్రింట్ మీడియా ఉందా? ఏ మీడియా లేదు. ఇదిగో బైబిల్లో ఇప్పటికీ కూడా పేతురు గారు ఉన్నతంగా పిలువబడుతున్నాడు నిజమైన దేవుని గొర్రెగా. ఆయన దృష్టిలో పడడానికే వారు జీవించారు. ఆయన కొరకు మాత్రమే జీవించారు. ఆయనతో ఉండాలనే జీవించారు. ఏది కోరుకోకుండా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. మరొక మాటను మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముకత్వమును, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి. మీ శరీర అవయవాలుగా మారిపోయినటువంటి ఈ పాప సంబంధమైన లోపాలన్నిటినీ మీరు చంపేయండి. లోపాలన్నిటినీ చంపేయండి. లోపం ఉండకూడదు, లోపం ఉండకూడదు, పాపం ఉండకూడదు. మనకి దేవుని బిడ్డలారా, మీరు పాపము చేయకుండా ఉండి మీరున్న చోట ప్రార్థన చేసిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుడు ఎక్కడుంటే అక్కడికి వస్తాయి ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఉన్న దగ్గరికి మనం ఏం పరిగెట్టక్కర్లేదు. నీతిమంతుడు ఎక్కడుంటే అక్కడికి వెళతాయి ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాయి. ఏం వెళ్ళాయి? ఆశీర్వాదాలు వెళ్ళాయి. ఎలాగున్నాడు? బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్న దేశములో కూడా ఇదిగో బలవంతుడైన వాడిగా మారిపోయాడంటే దానికి కారణం ఏంటి? అతడు నిజమైన దేవుని గొర్రె కాబట్టి. నువ్వు నిజమైన వాడివైతే ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. ఏంటి ఆశీర్వాదాలు? ప్రేమ, సమాధానము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము. దేవుని బిడ్డలారా, ఇది ఆత్మలో ఉన్న లక్షణాలు, ప్రేమలో ఉన్న లక్షణాలన్నీ నీ హృదయములోనికి వచ్చేస్తాయి. ఆ రోజు కదా నిజమైన దేవుని యొక్క ఫలాలను ఇచ్చేటువంటి నిజమైన దేవుని గొర్రెవు. అప్పుడు కదా నువ్వు పని చేస్తావు. చాలా మంది ఎలాగున్నారు అంటే దేవుని యొక్క పరిస్థితుల్లో ఒక మంచి మాటను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 35-36 వచనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి పత్రిక. అయితే నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. ఓ వివేకి, నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. రాయబడుతున్న మాటను మనం బాగా పరిశీలిస్తే 35వ వచనం, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు. చచ్చితేనే గాని బ్రతికింపబడదు. నిజమైన దేవుని గొర్రెగా మారాలి అంటే పాపం విషయంలో నువ్వు పూర్తిగా చచ్చిపోవాలి. చచ్చిపోతేనే నిజమైన దేవుని గొర్రె అవుతావు. చచ్చిపోకుండా సగం సగం బ్రతికి, పాపంలో బ్రతికి నేను ఫలిస్తాను అంటే అది చాలా తప్పు. విత్తనము కూడా పూర్తిగా చచ్చిపోయాకే నూతనమైన మొలకగా మారుతుంది.
మనం ఏంటండి సగం సగం చచ్చిపోతున్నాం. మన భక్తి అంతా ఎలా ఉంటుందో తెలుసా? జనులకు గొప్పగా కనబడుతుంది, దేవునికి చెత్తగా కనబడుతుంది. ఎవరికి కనబడుతుంది? మనుషుల మధ్యనేమో ఎలా ఉంటుంది? అమ్మో సేవ అంటే ఇదే అనుకుంటున్నారు. మీరు పర్సనల్గా వెళ్ళి చూడండి, ప్రభువుకు తెలుసు అందరి గురించి. ప్రభువుకు తెలుసు అందరి గురించి. నా గురించి తెలీదా ప్రభువుకి? మీ గురించి తెలీదా ప్రభువుకి? చెప్పండి, ఎవరు నిజమైన దేవుని గొర్రెలం ఇక్కడ? అందరూ ముసుగులేసాం, మేము కూడా ఇన్షర్ట్ చేసుకొని వచ్చాం, మా షర్ట్లు ఏం నలగడం లేదు, ఇస్త్రీ బట్టలతో వచ్చాం. చెప్పండి, మనమా దేవుని గొర్రెలం? ఆయనకి కావలసింది నిజమైన దేవుని గొర్రెలు. పశ్చాత్తాపపడాలి దేవుని బిడ్డలారా. బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్య మార్గములో కేక వేస్తూ ఉన్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. గొడ్డలి ఇప్పుడే ఎక్కడుంది? చెట్ల ఎవరన ఉంచబడి ఉంది. మారు మనసు పొందని ప్రతి చెట్టును నరికేస్తానన్నాడే దేవుడు. ఇశ్రాయేలుల పట్ల అలాంటి నిర్ణయాలు తీసుకుంటే, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా కడగబడిన మన పట్ల దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? లోపాలుంటే పరలోకం రామని యేసుక్రీస్తు ద్వారా రక్తము ద్వారా కడిగిన తర్వాత కూడా ఇదిగో కృప మనలను కాపాడుతుందని పాపం చేసేవాళ్ళు, పాప బోధ చేసేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. ఆయన నీకు ఇచ్చిన రక్షణను నువ్వు అంగీకరించిన తర్వాత, ఆ రక్షణను అంగీకరించిన నీవు మరలా పేతురు పాపములోనికి వెళ్ళలేదు, పౌలు పాపములోనికి వెళ్ళలేదు, స్టెఫను పాపములోనికి వెళ్ళలేదు. ఎవరు కూడా పాపము చేయలేదు. వారిని మరణానికి ముందు పాపానికి దూరముగా జరిగి లోపాలు లేకుండా ప్రభు సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మాట చెప్తాను. దేవుని నిజమైన గొర్రెలలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే లోపము లేకపోవడము. లోపం అనగా పాపము లేకపోవడము. పాపము చేస్తే బోధకుడైనా ఆయన దృష్టిలో ఒకడే, విశ్వాసి అయినా ఆయన దృష్టిలో ఒకడే, రాజు అయినా ఒకటే, దాసుడైనా ఒకటే. అందరినీ దేవుని బిడ్డలారా ఒకే న్యాయపీఠం దగ్గరికి ఆయన పిలుస్తాడు. ఇప్పుడు చెప్పండి, మన భక్తి ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన జీవితం ఏంటో, మన పరిచర్య ఏంటో, ఆర్భాటంగా మాట్లాడుతున్న మన మాటల యొక్క శక్తి ఏంటో ఆలోచించండి దేవుని బిడ్డలారా. లోపాలు సరిదిద్దుకోకుండా మనం ఏం చేసినా పనికిరాదు. ఏమా వస్త్రాలు కొనుక్కున్నప్పుడు చీర చిరిగిందనుకుని కొనుక్కుంటారా మీరు? అమ్మ బాబోయ్ కొనుక్కోరు మీరు. మంచి షూట్ తీసుకోవాలనేసి షాప్కి వెళ్ళాం, అందులో ఏవైనా డాగులు ఉంటే తీసుకుంటామా మేము? మనకైతే ఇన్ని తెలివితేటలు ఉన్నాయే. పరలోకానికి వెళ్ళాలంటే లోపాలతో వెళ్ళే తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. రాయబడుతున్న మాట జాగ్రత్తగా వినిపించుకోండి. చివరి మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము. గుణాతిశయములు, యేసుక్రీస్తు గుణాలు నీలోకి రావాలి. యేసు ప్రభు ఇంత గుణవంతుడని చెప్పడం కాదు, ఆయన గుణం నీలోకి రావాలి. గుణాతిశయములను ప్రకటించమంటున్నాడంటే నోటి మాటలతో కాదు, నీ క్రియలతో ప్రకటించాలి. ఆ శక్తిని సంపాదించుకోవాలంటే మనము పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. చాలా మంది నోటి మాటలతో ప్రకటించడమే జ్ఞానం అనుకున్నారు, బుద్ధి అనుకున్నారు, తెలివి అనుకున్నారు. అది కాదు కదా ఆయన కోరుకుంటుంటా. ఏం కోరుకుంటున్నా తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. ఇదిగో మిమ్ములను పిలిచిన ఆ దేవుని యొక్క గుణాతిశయములను మీరు ప్రకటించాలి. గుణాతిశయములను మీరు ప్రచురము చేయాలి. గుణం ఆయన గుణం నీలోనికి రావాలి. ఆయన యొక్క సాధుతత్వం నీలోనికి రావాలి. ఆయన సాత్వికము నీలోనికి రావాలి. ఆయన ప్రేమ నీలోనికి రావాలి, నాలోనికి రావాలి. మనలో అవి లేకుండా నోటి పెదాలతో మనం గణపరిచామనుక అది దేవుడికి ఇష్టమా? కాదు. ఒకవేళ మనము నిజమైన దేవుని గొర్రెలుగా ఉంటే అప్పుడు మనం ఎలా పిలవబడతామంట? చూడండి దేవుని బిడ్డలారా, రాయబడుతున్నమాట, ఏర్పరచబడిన వంశము మీరే,
రాజులైన యాజకులు మీరే, పరిశుద్ధ జనము మీరే, దేవుని సొత్తైన ప్రజలు మీరే. దేవుని బిడ్డలారా, నోటి మాటలతో ప్రకటించడం మానేయండి, క్రియలతో ప్రభువుని ప్రకటించడం మొదలు పెట్టండి. వారే నిజమైన దేవుని గొర్రెలు. కేవలం ప్రకటించేవారుగా కాదు, ముందు ప్రవర్తించాలి. తర్వాత ప్రభు మన జీవితం ద్వారా ఆయన తన ఆత్మను బట్టి ప్రకటిస్తాడు. అవకాశం ఉన్నప్పుడు ప్రకటించండి, కానీ ప్రకటించడమే దేవుని పని కాదు, ప్రవర్తించడమే దేవుని పని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క యాజక సమూహం ద్వారా ఏర్పాటు చేయబడిన కార్యక్రమాలలో ఎంతో వినయ విధేయతలతో వాక్యాన్ని వింటున్న మీరు చాలా ఉత్తమమైన ఆలోచన కలిగి ఉన్నవారని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కేవలము వినుమట్టుకు విని మీరుండకూడదు, చెప్పే మట్టుకు చెప్పి మేముండకూడదు. మీరు మనము అందరము కలిసి ప్రభువును సంతోషపరిచే ఉన్నతమైన నిజమైన గొర్రెలుగా, దేవుని గొర్రెలుగా మనమందరము మారదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన దేవ, మహిమ స్వరూపి, లోపము లేని గొర్రెలు కావాలని, పాపము లేకుండా జీవించాలి అని, మీ పరిశుద్ధతను మరలా మిమ్మల్ని నమ్మే వారి వ్యక్తుల ద్వారా అనేకులు సజీవముగా చూడాలి అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, నేను క్రీస్తును పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇది క్రీస్తు పాపము లేకుండా ఆయన బ్రతికాడు, నేను కూడా ఆయనను చూస్తూ పాపము లేకుండా జీవిస్తూ ఉన్నాను. మీరు నన్ను చూస్తూ పాపము చేయకుండా జీవించండి, ఆ తర్వాత స్వార్థను ప్రకటించండి అని వాక్యం సెలవిచ్చిన రీతిగా మేము అదే అడుగు జాడలలో నడవడానికి తగిన సహాయం చేస్తారని ప్రార్థిపడుతూ, ఇప్పటి వరకు మీ ఆత్మను బట్టి మీ సత్యవాక్యాన్ని నన్ను ఆదరించినందుకే వందనాలు. ఇప్పటి వరకు మీ ఆత్మను బట్టి మీ సత్యవాక్యాన్ని అంగీకరించడానికి మీ ప్రియులను ఆదరించినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింతగా బలపరుస్తూ, ప్రభా నా తర్వాత చెప్పబోయే సహోదరులలో కూడా మీరుండండి. నాకు ముందుగా ఉదయకాలం ముందు చెప్పిన దైవ జనులలో మీరున్నందుకే కృతజ్ఞతలు, నాలో కూడా మీరున్నందుకే వందనాలు. అందరిలో మీరుండండి, అందరిలో మీ కార్యము చేయండి, అందరిలో మీ పరిశుద్ధతను అభివృద్ధి చేయమని ప్రార్థిపడుతూ, లోపము లేని గొర్రెలు దేవునికి అర్పితమని, వారు మాత్రమే పరలోకం వెళతారని అంగీకరించి గ్రహించి బ్రతికే ధన్యతను మా అందరికి అనుగ్రహిస్తారని ప్రార్థిపడుతూ, ఈ కార్యక్రమంలో ఎంతమంది అయితే ఆర్థికంగా సహాయం చేశారో వారు ఇచ్చిన కొలది వారు నూరంతలు పొందుకొని అభివృద్ధి చెందడానికి, వారి సేవలను ఉన్నత స్థితికి నడిపించుకోవడానికి తగిన బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తారని ప్రాధేయపడుతూ, వింటున్న వారిని, మరీ ముఖ్యంగా వింటున్న వారిని, వారి కుటుంబాలను కూడా చల్లగా చూడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఎంతో చక్కటి మాటలు క్లుప్తంగా అందించిన సిహెచ్ ఇర్మయ్య గారికి ప్రభు పేరిట వందనాలండి. వాక్య సందేశాన్ని మనకు అందించిన అన్నయ్య గారికి, దైవజనులు ఇంకా ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటే స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. రామచంద్రపురంలో పరిచయం చేస్తున్న వచ్చి స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. క్రీస్తు సంగమా, పరలోక రాజ్యమా,
చక్కటి కీర్తన పాడి వినిపించిన ఓదూరు క్రీస్ సంఘం యూత్కి ప్రభు పేరిటిన సంఘం యూత్కి ప్రభు పేరిటిన వందనాలు తెలియజేసుకుంటూ రామచంద్రపురాన్ని పరిచయం చేస్తున్నాం. దొరబా గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి నీ జరుగుతున్నటువంటి పరిచర్య నిమిత్తం గుప్పులు విప్పి కానుకలు ఇచ్చినటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సేవకులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఇంతసేపు నైనా చక్కనటువంటి రీతిలో మీరు మమ్మల్ని ముందుకు నడిపించారు ప్రభా మీ దాసుల ద్వారాగా. అలాగే తండ్రి యొక్క సమయంలోనైనా మీ మాటలతో నాయన మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించడానికి సిద్ధపడుతున్న మీ దాసుల ద్వారాగా విలువైన వర్తమానాలు మేము విని తండ్రి మీ కొరకు జ్యోతుల్లా ప్రకాశించే ప్రభావ అనేకులను మీలోనికి నడిపించగలిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థన నడిపించిన దొరబా గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ సంఘం కొరకు క్రీస్తు పడిన పాటలనే మంచి మాటలతో అన్నయ్య ఓదూరు బిఎల్ రాజ్ గారు మన మధ్యన ఉన్నారు. చక్కగా ఆయన చెప్తున్న ప్రతి మాటను కూడా మీరు విని దేవుని మహింపరచాలని కోరుతూ ఈ సమయాన్ని బిఎల్ రాజు గారికి అందజేస్తున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మమ్మల్ని కన్న తండ్రి, కృపగలిగిన మా దేవ మీకు వందనాలనైనా. మీరైన సేవకులందరినీ దేవ యాగం చేసి సత్యాన్ని సమాజానికి ప్రకటించడానికి దేవ ఈ రెండో సెమినార్ నా తండ్రి నేనా ఇదిగో జరిగిస్తుండగా అనేక మంది మార్పు చెందుటకు సత్యాన్ని గ్రహించుటకు సహాయాన్ని అందించండి దేవ. నిలబడి చెబుతున్నటువంటి నాకు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మానవ ఆవేశాన్ని మరుగుపరచు దేవా. మీరే మాతో ఉండి మాట్లాడు. చెప్పబడిన ప్రతి మాట ఈ బిడ్డల హృదయాంతరంగాల్లో భద్రపరుచుకుని ఇదిగో నెత్తటి 30 100 ఫలించే భాగ్యాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామను బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఘనమైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. అలాగే ఇక కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి పెద్దలు దైవ సేవకులు జయప్రసాద్ అన్నయ్య గారికి, అలాగే మా తోటి సేవక బృందానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి సహోదరులకి, మరి మీరందరూ లేకపోతే చెప్పడానికి మేము లేము కాబట్టి ముఖ్యంగా అందరికన్నా ఎక్కువగా మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రియులారా. మరి రాత్రికాల సమయం ఇంచుమించు ఇది 5వ ప్రసంగం కాబట్టి కొంచెం మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి బ్రతిమాలు కొనుచున్నాను ప్రియులారా. నేను మాట్లాడుతున్నటువంటి అంశం మీకు ముందుగానే తెలియచేయడం జరిగింది. సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలు. మానవ బ్రతుకుల్లో మన పాటలు మనకున్నాయి. అంటే ఇల్లు కట్టడానికి పాటలు పడతాం, పెళ్లి చేయడానికి పాటలు పడతాం, ఇంకా అప్పుడప్పుడు వాడి సంసారాన్ని నిలబెట్టడానికి ఎన్ని పాటలు పడ్డామని అనేక పాటలు అనేవి మనం పిల్లరా పడుతూ ఉన్నాం. కానీ సంఘము కొరకు పాటు పడేటువంటి చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాము గారు వంశం నుంచి ఇస్సాకు గారు, యాకోబు గారు, ఏమండి యోధ, పెరేసు, ఎస్రేము, నైసును, సల్మాను, ఓబేదు, ఏమండి బోయాజు, యెషయి. ఆ తరువాత మనకు కనబడినటువంటి మాట ఏంటంటే రాజైన దావీదు. అంటే వారు బ్రతుకుల్లో పిల్లరా రాజు అనేటువంటి మాట లిఖింపబడలేదు, కానీ రాజు అయినటువంటి దావీదు అనేటువంటి మాట మనకి కనబడుతుంది.
ప్రియులారా, ఇశ్రాయేలు రాజ్యాన్ని, యోధా రాజ్యాన్ని ఉమ్మడి పరిపాలన చేస్తున్నటువంటి దావీదు గారు ప్రియులారా చాలా అద్భుతంగా జరిగించారు. ఆ తరువాత సొలొమోను గారు, ఆ తర్వాత రెహబాము గారు, ఆ తర్వాత అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఏమండి యెహోషాపాతు, యెహోరాము, ఏమండి ఉజ్జియా, యోతాము, ఆహాజు, ఏమండి హిజ్కియాము, ఆమోజు, యోషియా, సిద్కియాతో ప్రియులారా రాజుల పరిపాలన అనేది అయిపోయింది. అంటే మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ తదుపరి ఈ రాజులు ప్రియులారా పరిపాలన అనేది చెయ్యలేదు. మరి ఏమయ్యారు ఈ రాజులు అంటే బబులోను చెరకు వెళ్ళిపోయారు. అయితే రాజ్యాన్ని పరిపాలించడానికి